టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్న ప్రకాష్ తన వ్యవసాయ భూమిలో షీప్ ఫామ్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ షీప్ ఫామ్లో 80 గొర్రెలు ఉన్నాయి. సో షీప్ ఫామ్ పెట్టాలన్న ఆలోచన ఇప్పటివరకు ఎన్ని బ్యాచ్లు తీశారు, లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, దాని మెయింటెనెన్స్లో వస్తున్న ఇబ్బందులు ఏంది, ఈ విషయాలన్నీ మనం ప్రకాష్ని అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నమస్తే ప్రకాష్. నమస్తే సార్. సో ఈ షీప్ ఫామ్ ఎప్పుడు పెట్టారు, అంటే అసలు షీప్ ఫామ్ పెడితే బాగానే ఉంటుందని ఆలోచన ఎందుకు వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ అయింది? అయితే సార్ ఇది షీప్ ఫామ్ పెట్టడానికి ముందు ఏంటంటే మేము ఎప్పుడైతే పామ్ ఆయిల్ తోట వేసినాము ఆ తర్వాత మాకు ఎటువంటి క్రాప్ లేదు, లైక్ వరి లేదు అండ్ పత్తి కూడా ఏమీ లేదు. సో రెగ్యులర్ ఇన్కమ్ పోయింది. అవును. అటువంటి టైంలో మా నాన్నగారు లాస్ట్ ఇయర్ సమ్మర్ లో ఒక బ్యాచ్ తీసుకొచ్చినాడు. అవి ఊర్లో ఇంటి కాడ నుంచి ఇడికి రావడం, ఇడి నుంచి ఇంటికి పోవడం అట్లా సాదుకుంటూ అమ్ముకోవడం జరిగింది బక్రీద్కి. సో అప్పుడు ఏమైందంటే నేను మెయిన్ గా అబ్జర్వ్ చేసింది, మాకు ఇంటి దగ్గర షెల్టర్ అనేది లేదు వాటికి. సో సమ్మర్ లో 2-3 డేస్ వర్షాలు వచ్చినాయి. అవి వర్షాలు వచ్చినప్పుడు అవి వానలో తడవడం, మేము పట్టగప్పినా ఉండకపోవడం, సిక్ అవ్వడం జరిగింది. ప్లస్ ఇది ఏమవుతుందంటే మాకు ఒక 1.5 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటది మా ఇంటికి ఇక్కడికి. సో డైలీ రావడం పోవడం, వీళ్ళకి నడక ఇబ్బంది అండ్ అదొకటి మెయిన్. అండ్ వస్తూ పోతూ ఉంటే పక్క వాళ్ళ చేలలో పడడం పోవడం జరగడం కూడా ఇంకొక ఇబ్బంది ఉంటది. మాకు చెరువు దారి గుండా రావాల్సి ఉంటుంది. సో సమ్మర్ కాకుండా మామూలుగా వానాకాలం సీజన్ లో ఎప్పుడైతే మేము ఒకవేళ షీప్స్ పెట్టుకొని రావాలనంటే ఆ వాటర్ లంగు రావాలి. సో అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఇలా అయితే మనకు ఇబ్బందిగా ఉంటదని ఉద్దేశించి సో శెల్కలోనే ఒక గుడిసె టైపు రేకుల కొట్ట వేద్దామని ఫస్ట్ అనుకున్నాం. బట్ అనుకున్నది ఎలా ఉందంటే మాకు ఇక్కడ నియర్ బై కొంపెల్లిలో శ్రీనివాస్ రెడ్డి సార్ అని వాళ్ళు సేమ్ ఇలాగే వేసినారు. వాళ్ళని చూసే మేము ఇది వేసుకున్నాం. సో ఆయన దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆయన ఇట్లా ఎలివేటెడ్ షెడ్ వేసుకోవడం, సో సెక్యూరిటీ పరంగా పైన అవి ఉండడం, సో నైట్ టైం లో కూడా మనకు ఎటువంటి వేరే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతుంది అనేసి ఆయన చెప్పిండు. సో ఆయనని తీసుకొని సో మేము సేమ్ ఇదే మోడల్లో ఆయన అక్కడ చూస్తూ ఆయన ఇన్స్ట్రక్షన్ తీసుకొని మేము ఈ షెడ్ వేసుకోవడం జరిగింది. సో అంటే ఈ షెడ్ ఎంత కెపాసిటీ ఎంత ప్రకాష్? ఇది 33x37 సార్ విడ్త్. అండ్ సో ఇందులో మాక్సిమం పెద్ద పొట్టేలు అయితే ఒక 120 వరకు 150 వరకు మెయింటైన్ చేసుకోవచ్చు. చిన్న అయితే ఈ సైజ్ లో పిల్లలు అయితే ఒక 200-180 వరకు మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వేసింది మాత్రం ఒక 80 ఉన్నాయి. మనం వేసింది 80 ఉన్నాయి. లేటెస్ట్ ఒక 40 పెద్ద పొట్టేళ్ళు ఉండే, వాటిని అమ్మినాం. ఇంకా కొత్త బ్యాచ్ తేవాలి. కాకపోతే ఇప్పుడు మేము ప్లాంటేషన్ పనిలో ఉన్నాం, కొత్తగా పామ్ ఆయిల్ ప్లాంటేషన్ చేస్తున్నాం. ఆ పనిలో బిజీగా ఉండడం వల్ల ఇది 80 దగ్గర ఆపేసి. సో మీకు ఈ ఎలివేటెడ్ షెడ్ వేయడానికి ఎంత ఖర్చు వచ్చింది సార్? ఇది మొత్తం నేను ఇక్కడ ఎలివేటెడ్ షెడ్ కు ఇండివిజువల్ గా నేను రాసుకోలేదు వాస్తవానికి. సో ఇక్కడ చుట్టూ కడీలు గానీ, జల్లి గానీ, నాకు సంబంధించిన కరెంట్ గానీ, సో ఇక్కడ ఉండడానికి షెల్టర్ రూమ్ గానీ, టోటల్ ఎస్టాబ్లిష్మెంట్ టోటల్ గా నాకు ఒక 12 lakhs వచ్చింది. 12 lakhs వచ్చింది. సో ఇదంతా వేయడానికి. సో ఇప్పటి వరకు ఈ షెడ్ లో మీరు ఎన్ని బ్యాచ్లు తీసారు? షెడ్ పరంగా చూసుకుంటే ఈ 2 బ్యాచ్లు అమ్మినాం సార్. సో అది మేము షెడ్ లాస్ట్ ఇయర్ మార్చ్ లో స్టార్ట్ చేసినాం. అది మే ఎండింగ్ వరకు కంప్లీట్ అయింది. సో మే టు జూన్ వరకు కంప్లీట్ అయింది. జూలైలో ఫస్ట్ బ్యాచ్ తీసుకొచ్చినాం. సో మాకు కూడా లైట్ గా మా తాత గారు మా నాన్నగారు సాధిన అనుభవం ఉన్నది. బట్ మధ్యలో ఎప్పుడైతే ఇది బీటు పత్తి విత్తనం వచ్చిందో ఒక 10-12 ఏళ్ళు మళ్ళీ మేము కూడా ఎక్స్పీరియన్స్ గ్యాప్ వచ్చింది జరిగింది. ఆ టైంలో వానాకాలం తెచ్చినాం మేము. యాక్చువల్ గా ఈ వానాకాలంలో అనుకుంటూనే ఉన్నాము ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అది, అందుకనే ఆ వానాకాలం కొత్త బ్యాచ్ తెచ్చినప్పుడు 30 తోటి స్టార్ట్ చేసినాం. 30 తోటి స్టార్ట్ చేసినాం. ఆ 30 సేల్ అయిన తర్వాత మళ్ళీ దసరాకి కూడా ఇంకొక 40 తెచ్చినాం. అవి కూడా ఒక 40 సేల్ అయిపోయినాయి. సో అప్పుడు మనకి వెదర్ కండిషనల్ కూడా ఈ మధ్య చూసుకుంటే దసరా దీపావళి వెళ్ళిన తర్వాత రాకూడదు. బట్ లాస్ట్ డిసెంబర్ లో మాత్రం 2-3 టైమ్స్ వచ్చినాయి వర్షాలు వస్తున్నాయో ఇవి సిక్ అయిపోతున్నాయి. సో మనం ఎంత పెద్ద మొత్తంలో తెద్దామన్న ప్లాన్ ఎప్పుడైతే చేసుకుంటున్నామో మనకు సపోర్ట్ చేయట్లేదు. సో అప్పుడు సిక్ అవడం వల్ల తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిటబుల్ గా వస్తలేదు. సో రాకుండా ఆడికాడికి సరిపోయింది, వెళ్ళిపోతుంది. మనకు ఏం లాస్ ఏం రావట్లేదు. కానీ
ఆడికి లాభం కూడా లేకుండా మన మేపిన 3 నెలల కష్టానికి ఓకే జీరో. ఓ సో ఇప్పుడు షెడ్ వేసిన తర్వాత మీకు ఏమైనా ప్రాఫిట్స్ ఉన్నాయా మరి? షెడ్ వేసిన అంటే 2 బ్యాచ్లు తీసినాం అన్నారు కదా. బ్యాచ్లు తీసినాం, వచ్చింది ఒక 2 బ్యాచ్ల మీద ఒక 2 లక్షలు వచ్చినాయి. ఓకే 2 లక్షలు వచ్చినాయి. వాటికి మాకు మెయిన్ వైల్ గా అమ్మ నాన్న ఇక్కడ మెయిన్ గా వాళ్ళు 24/7 ఉంటారు. ఓకే సో ఇండివిజువల్ గా వాళ్ళకి చూసుకుంటే ఒక చెరో 15,000 12,000 వర్కౌట్ వెళ్తా ఆ విధంగా వర్కౌట్ అవుతుంది. కానీ మనం సపరేట్ గా దీనికి ఒక లేబర్ ని పెట్టి చేపిస్తే మాత్రం మనకు వచ్చిన ఇన్కమ్ మాత్రం వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో వీటికి ఫీడ్ ఏం వాడుతున్నారు మీరు? ఈ ఫీడ్ కి వచ్చేసరికి సార్ మేము సూపర్ నేపియర్ గడ్డి, మాకు ఇక్కడ ఒక 5 to 10 acres భూమి ఉంటుంది. కంచెలో తిప్పుతారు, కంచెలో తిప్పుతాం, బీడ్ లో మేస్తాయి, మా తోటలో మేస్తాయి. సో ఎప్పుడైతే వర్షాలు వస్తాయో మేము TMR ఫీడ్ అని మన శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్తారు. సో సారు సో దీంట్లో స్టాల్ ఫీడింగ్ తక్కువ, మీరు బయట మేము ఫీడింగ్ TMR అనేది అంటే న్యూట్రిషన్ పరంగా ఇక్కడే ఉంచి మేపడం అనేది తక్కువ, బయట తిప్పడం ఎక్కువ. 70% బయట, 30% షెడ్ లో ఉంటుంది. సో అంటే మీరు ఎన్ని నెలల పిల్లల్ని తీసుకొస్తున్నారు, లేదా చిన్న పిల్లలు తెస్తారా పెద్ద అయినాక? దాదాపు మేము ఒక 12 to 15 10 to 15 మధ్యలో లైవ్ వెయిట్ ఉన్న పిల్లలు 10 to 12 kgs ఉన్న కొమ్ము ఒక 1 inch కొమ్ము వెళ్ళిన పిల్లల్ని తీసుకొస్తాం ఆల్మోస్ట్. ఓకే. అండ్ సమ్ టైమ్స్ లాస్ట్ ఇయర్ వానకాలం సీజన్ లో ఈవెన్ పెద్ద కొమ్ము వెళ్ళిన 6 నెలల పిల్లని కూడా తీసుకొచ్చిన. ఎందుకంటే ఎంత పెద్ద తెచ్చుకుంటే మనకు ప్రాఫిట్ తక్కువ ఉంటుంది, బట్ రిస్క్ తక్కువ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. చనిపోవడం అనేది, మొటాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మొటాలిటీ చిన్న పిల్లల్ని తీసుకొస్తే మొటాలిటీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డిసీజులు వాటికి తట్టుకోవడం చాలా కండిషనల్ గా ఉండదు వాటికి. ఓకే. సో ఇప్పుడు ఇది 3వ బ్యాచ్ మీది. సో ఈ బ్యాచ్ ఎన్ని రోజులలో వెళ్ళిపోయే అవకాశం ఉంది? ఇప్పుడు ఎంత ఉన్నాయి వెయిట్? ఇది మాక్సిమం వెయిట్ 15 to 20 బిట్వీన్ ఉన్నాయి. ఓకే, లైవ్ వెయిట్ 20 అబోవ్ కూడా ఉన్నాయి లైవ్ వెయిట్. ఓకే. చూసుకుంటే ఇప్పుడు దాదాపు ఈ పొట్టేలు మనం మేము చూస్తే 23 ఉంది సార్, 23 to 25 ఉంది. ఇది నెల్లూరు బ్రౌన్ జుడిపి అంటారు. మేము ఇక్కడ మల్లెపల్లి నుంచి తెస్తాం సార్, అంగట్ల కొండమల్లపల్లి. అక్కడ ఎలా ఉంటుందంటే అంతా బేరగాలు రకరకాల క్లమ్జీ చేసేస్తారు, అన్ని రకాల బ్రీడ్లు రకాలు వస్తాయి ఒకటే గుంపుల. ఆచర్ల వస్తుంది, తెలంగాణ వస్తుంది, నెల్లూరు వస్తుంది, మన నాటు పొట్టేళ్ళు వస్తాయి. అన్ని ఒక రకం అనేది ఎంచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో టోటల్ మిక్స్డ్ ఉంది మన దగ్గర ఇప్పుడు. ఓకే. సో ఇవి మినిమం ఉగాది నుంచి బక్రీద్ బిట్వీన్ లో సేల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు మీరు ఈ షెడ్ దాదాపు మీరు చెప్పిన ప్రకారం 12 లక్షలు పెట్టి షెడ్ వేసి వీటిని సాధడం వల్ల అంటే మీకు లాభం అనిపిస్తుందా, నష్టం అనిపిస్తుందా? లాభం అంటే సార్ పర్టికులర్ గా హై లెవెల్ ఇన్కమ్స్ ఉంటాయి అనేది అజంప్షన్ ఆ ఊహాగానాలతో మాత్రం రావద్దు ఇందులో. ఓకే. సో సొంతంగా నిలబడి నేను చేసుకుంటా, నేను సాదుకుంటా, నేను ఉండి చూసుకుంటా, నా వర్కర్స్ లేకుండా మాత్రమే నేను చూసుకుంటాను ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే లాభాలు అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండి చూసుకుంటే, మోటాలిటీ ఎంత తక్కువగా ఉండి వెయిట్ గెయిన్ ఎంత ఎక్కువగా ఉంటే, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఒక 150-200 పెట్టుకుని 15 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు 30 lakhs వస్తుంది. మళ్ళా 15 lakhs ఇన్వెస్ట్మెంట్, వాటి వడ్డీ, మళ్ళీ మెడిసిన్ కాస్ట్ ఇవన్నీ తీసేసిన ఒక పర్ ఇయర్ కి అట్లా నువ్వు 200 మెయింటైన్ చేస్తే ఒక 5 లక్షలు వస్తాయి. ఓకే. 200 ఎనిమల్ మెయింటైన్ చేయాలి మనం. ఓకే. సో అంటే వీటికి వస్తున్న జబ్బులు, ఇబ్బందుల్ని ఎట్లా అధిగమిస్తున్నారు? ఏమొస్తుంది అని ఐడెంటిఫై చేసిరా? ఫస్ట్ చూసినాం సార్, ఫస్ట్ రాగానే మేమైతే డీవార్మింగ్ చేస్తాం. ఓకే. సో డీవార్మింగ్ ఆ పర్టికులర్ మంత్ లో ఏ మంత్ లో తెస్తామో ఆ మంత్ కు తగ్గట్టుగా ఏం చేయాలి, ఎలా చేయాలని మా డాక్టర్ గారు ఇక్కడ సునీత మేడం ఉంటుంది పుల్లెంలో. ఓకే. ప్లస్ మునుగోడు డాక్టర్ వెంకన్న సార్ అని ఉంటాడు, ఇది కూడా మాకు సత్యనారాయణ సార్ అని, ముగ్గురు ఫోన్ కాల్ ద్వారానే మాకు సమాచారం అందిస్తారు. సో మాక్సిమం వాళ్ళు వీలైనంత హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ తీసుకొని మేము తగిన డీవార్మింగ్ చేస్తుంటాం. సో వాళ్ళు చెప్పిన మోతాదులో ఎంత తప్పాలో అంత వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము వెళ్తూ ఉంటాం. దాని తర్వాత మళ్ళీ PPR కూడా చేసుకోవచ్చు. సో మెయిన్ గా ఇందులో వచ్చేసి సార్ పుర్రు కొడతాయి.
సో పుర్రు రోగం ఒకటి ఉంటుంది. సో ఈ దగ్గు అనేది కొన్నిటికి తగ్గుతుంది, కొన్నిటికి ఏమో ఎంతకు తగ్గదు, అదొక కండిషన్. కొన్నిటికి దొబ్బ రోగాలని లోపల లివర్ కండిషనల్ గా వ్యాధులు కూడా వస్తున్నాయి. బట్ ఇన్సైడ్ ఏం జరుగుతుందో తెలియదు, బట్ బయట చూసుకోవడం వాటి సిక్నెస్ ఎంత డల్ గా ఉంది అన్న ఉద్దేశం ప్రకారం చూసి ఈ లివర్ టానిక్స్, కాల్షియం టానిక్స్, సో అవి ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి లాస్ అయిన బ్యాచ్ ఏదైనా ఉందా అంటే ఇట్లా ఇలాంటి రోగాలు అంటే సార్ మొటాలిటీ పెరిగినాయి, కానీ మొటాలిటీ పెరిగినాయి, లాస్ రాలేదు, కాకపోతే మొత్తం మాకు రావాల్సింది లేదు, వచ్చింది. ఒక ఇన్వెస్ట్మెంట్ వరకు వెళ్ళింది. మేము ఒక 4,50,000 పెట్టినాం, ఒక 57 తెచ్చినాం అప్పుడు. సో మళ్ళీ అవే 57 లో మొటాలిటీ పోను వాటిని రీసేల్ అమ్మగా మళ్ళీ మీకు వచ్చింది. లాస్ లేకుండా జాగ్రత్తగా బయట పడిపోయారు. అంటే లాస్ అంటే సార్ ఇప్పుడు మా మంత్లీ అమ్మ నాన్నకు రావాల్సిన నెలసరి ఆదాయం అనేది లేదన్నట్టు, అది లాస్ కింద లెక్క, మన కూలిపోయింది. బట్ ఎవరైతే పక్కా లేబర్ ని పెట్టి చేయాలనుకుంటారో ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు వాళ్ళకి నష్టమే కదా, వాళ్ళ మీద పెట్టిన పెట్టుబడి పోయినట్టే, మనకు వీళ్ళకి జీతాలు ఇవ్వక తప్పదు. అవును. సో మన ఓన్ గా చేసుకుంటే లాస్ అనేది 0% తో మెయింటైన్ చేస్తూ ఇంకా దగ్గరుండి చూసుకొని మొటాలిటీ లేకుండా మంచి బ్రీడ్ తెచ్చుకునేటప్పుడే మంచి ఎనర్జెటిక్ గా ఉన్న వాటిని తెచ్చుకుంటే కంపల్సరీ లాభాలు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఇలాంటి షెడ్ ఒకటి సేమ్ ఇదే 100-150 కెపాసిటీ ఉన్న షెడ్ పెట్టుకొని మెయింటైన్ చేయాలని ఎవరైనా అనుకున్నారు అనుకో, ఒక రైతులు కొందరు, సో అలాంటి రైతులకు మీరు ఏం సలహా ఇస్తారు అంటే ఈ షీప్ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళ గురించి? సార్ షీప్ ఫామ్ పెట్టాలనుకుంటే ఫస్ట్ చూసుకోవాలి సార్, వాళ్ళు తగిన ల్యాండ్ చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ మేత సార్, మేతకు కొదువు ఉండొద్దు. నువ్వు 3 నెలల ముందే సూపర్ నేపియర్ నాటుకుంటావా, సొప్పు వేసుకుంటావా, లేకుంటే కంప్లీట్ గా ఆ దానా రూపంలో పోతావా, నువ్వు ఒక డిసైడబుల్ గా ఉండాలి. బట్ తెచ్చిన తర్వాత ఆలోచిస్తా అంటే సిక్ అయిపోతే ఉపయోగం ఉండదు. సో నువ్వు ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. ప్రీ ప్లాన్డ్ గా ఫస్ట్ మేత అవి కరెక్ట్ గా ఉంటే నువ్వు బ్రీడ్ తెచ్చుకోవడం, సాదుకోవడం, వీటికి సంబంధించి మొదటి పాయింట్. సో రెండోది ఏంటంటే ఎవరు ఉంటున్నారు, ఎవరు టైం కేటాయిస్తారు అనేది కూడా ముందుగానే చూసుకోవాలి. 24/7 మన తల్లిదండ్రుల లేకుంటే మనమా ఆ పెట్టే వ్యక్తి ఎవరైతే ఉండాలి, ఎవరైతే చూసుకోవాలనేది చూసుకోవాలి. ప్లస్ 200, 100, 300 ఎంత ఎక్కువ చేస్తే అంత లాభాలు ఉంటాయి అనేది అజంప్షన్ ఉంటాయి. బట్ ఈవెన్ దో నీ ఐ మానిటరింగ్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ షీప్ మీద ఉండాలి. సో ఎందుకంటే ఇలా మేస్తున్నప్పుడు ఒకటి మేయదు, సో నువ్వు నెమ్మరు వేస్తుందా వేయట్లేదో నువ్వు గమనించుకోవాలి. ఏదైతే డల్ గా ఉండి పడుకుంటుందో నువ్వు గమనించుకోవాలి. సో ఏదైతే సంథింగ్ పురుగు కొడుతుందా అనేది నువ్వు గమనించుకోవాలి. సో నువ్వు ఒకేసారి 200, 300, 150, 100 ఇట్లా పెద్ద మొత్తంలో తెచ్చి ఆడ వేస్తే అంటే గుంపులో నువ్వు గమనించుకోలేనప్పుడు, నువ్వు చూసుకోనప్పుడు, నువ్వు లేబర్ ను పెట్టి వాళ్ళ మీద వదిలేసి నువ్వు ఎక్కడో ఉంటా అంటే వాళ్ళు సరిగా గమనించక చూడక సో మొటాలిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి, లాస్ లో వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా నీ అంతటా నువ్వుగా కష్టపడి దిగి ఉంటా, చూసుకుంటా చేస్తా, నాకు మేత ఉంది, ఫీల్డ్ ఉంది, వాటర్ ఉంది, పవర్ ఉంది, సో ఇన్ని ఫెసిలిటీస్ వనరులు ఉన్నప్పుడు తప్పకుండా రండి, చేసుకుంటే మంచి లాభాలే ఉంటాయి. బట్ మార్కెటింగ్ అనేది అండ్ మోర్ ఓవర్ మెయిన్ సమస్య. సో నువ్వు ఎంత తేవడం సాధడం అనేది ఎవరైనా చేస్తారు, బట్ ఎట్ ది ఎండ్ అది కస్టమర్ చేతికి వెళ్ళి తగిన ప్రైస్ వెళ్ళినప్పుడే మనకు లాభాలు రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సార్ మార్కెటింగ్ చాలా ఇబ్బందిగానే ఉంటుంది నేను చూసిన ప్రకారంగా కూడా. సో మనకు అమ్మేటప్పుడు పర్ షీప్ యావరేజ్ 6,000 to 8,000 బిట్వీన్ లో వస్తుంది. మళ్ళీ మనం ఆఫ్టర్ 3-4 మంత్స్ కి వెళ్ళి రీసేల్ అడిగినప్పుడు మళ్ళీ అదే 10,000 దగ్గరనే ఆపుతాడు. ఈవెన్ అది 12-11,000 వాల్యుబుల్ షీప్ మటన్ ఉన్నప్పటికీ మనకు మాత్రం జస్ట్ 10,000 మార్జిన్ లోనే అడుగుతాడు, 10,500 అట్లానే అడుగుతాడు. సో ఎందుకంటే వాళ్ళు రకరకాల కారణాలు చెప్తారు. సో మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది, ఒకేసారి నేను లాట్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాను, నువ్వు తక్కువకి ఇవ్వాలి, సో ఇలా రకరకాల ఆప్షన్స్ చెప్తారు. సో అది కూడా మెయిన్ పాయింట్. సో మార్కెటింగ్ కూడా చూసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటేనే ముందు మార్కెటింగ్ కూడా నువ్వు చూసుకోవాలి. మార్కెటింగ్ ఎక్కడ అమ్మాలి, సో సాధడం ఓకే, బట్ నువ్వు బిఫోర్ షెడ్ వేయడానికి ముందే
నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు సరౌండింగ్ లో ఉన్న మార్కెట్ ఏంది, Okay. బయ్యర్స్ ఎవరు, ఉమ్, సో వాళ్ళకి ఎంత మోతాదులో వాళ్ళ ఏ మార్జిన్ లో కొంటారు, నేను ఏ మార్జిన్ లో తేవాలి, ఉమ్, సో మళ్ళీ నాకు అయ్యే ఫీడ్ ఖర్చు ఎంత, నాకు డైలీ ఖర్చు ఎంత, మెడిసిన్ కాస్ట్ ఎంత, అవును, సో ఇవన్నీ పోయి నాకు ఎలా మిగులుతుంది, ఒక లేబర్ ని పెడితే ముఖ్యమా, పెట్టకుండా నేను చూసుకుంటే ముఖ్యమా, ఉమ్, ఎలా అనేది ఈ అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకున్న తర్వాతనే ఓకే, నువ్వు ఇందులోకి రావాలి. దిగాలి. ఇందులోకి వచ్చిన తర్వాత అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే ఉద్దేశంలో ఉంటే మాత్రం నష్టపోవడం జరుగుతుంది. ఎలా అయితే మనం నార్మల్ మిల్క్ డైరీ ఫామ్ చూస్తుంటాము, అవును, ఒకరిని చూసి ఒకళ్ళు ఏదో పెడతారు, తర్వాత లాస్ అయిందనేసి తీసేయడం జరుగుతుంటుంది. అవును, సో అలా కాకుండా స్టెబిలిటీగా ఉండాలి. ఓకే, సో రాగానే 1 year లోనే లాభాలు అయితే రావు. రావు, ఉమ్, సో 1 to 3 బ్యాచ్ లోనే రావాలంటే రాదు. ఓకే, నువ్వు స్టార్ట్అప్ చేయాలి, ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేసుకోవాలి. ఓకే, నీకు ఒకవేళ అనుభవం లేకుంటే అవును, సో చిన్నగా స్టార్ట్ చేసి నీ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేస్తూ వాటి పెంచుకుంటా. వ్యాధులని నీకు కావాల్సిన ఏ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉమ్, వాటికి ఏం సొల్యూషన్ ఇస్తే ఏమవుతుంది అనేది నోటెడ్ చేసుకొని నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్నాక బ్యాచ్లోకి వెళ్తే ఓకే, అప్పుడు నీకు ప్రాఫిటబుల్ గా ఉంటుంది. ఓకే, ఎవరికి వాళ్ళు ఓన్గా ఇంజెక్షన్ చేసుకునే కెపాసిటీ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికిప్పుడు సిక్ అవుతుంది, అవును, ఇది సరిగా మేయదు, ఏదో పురుగు ముడుతుంది. ఉమ్, సో మనం పురుగు ముడితే లైట్ గా చెవు కోస్తే తెలిసిపోతుంది, బ్లడ్ రాదు. ఉమ్, సో నీకు అప్పటికప్పుడు నీ దగ్గర ఇంజెక్షన్స్ ఉన్నప్పటికీ నువ్వు వేసుకునే కెపాసిటీ ఉండాలి, ఉండాలి, ఆ వేయడం రావాలి. ఉమ్, సో మెడకాడేస్తావా తొడకేస్తావా అనేది నీకు వేసుకునే కెపాసిటీ ఉండాలి. సో ఒక మినిమం ట్రైనింగ్ కూడా ఉండాలి, వైద్యం ట్రైనింగ్ కూడా వైద్యం రావాలి. ఇప్పుడు మనం లైక్ ఇంటి దగ్గర ఎలా అయితే చేసుకుంటామో అవును, సో అదే విధంగా వీటికి కూడా చేయడం రావాలి. ఓకే, లేదు ఒక వేరే వ్యక్తి వచ్చి చేయాలి అంటే విత్ ఇన్ 1-2 hours లో వెళ్ళే చనిపోయే అవకాశాలు ఉన్న రోగాలు కూడా వీటికి రావడం జరుగుతుంది అప్పుడప్పుడు. ఓహో, ఓహో, సో అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎంతో కొంత పశు వైద్యంలో కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం నేర్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ మా నాన్నగారు ఇంజెక్షన్స్ చేస్తారు. ఓహో, సో టానిక్స్ అవి మా అమ్మ సిరంజ్ లో గుంతే ఆయన నోరు తెరుస్తారు. ఓకే, వీళ్ళిద్దరు వాళ్ళు చేసేసుకుంటారు. సో మనకు వెటనరీ డాక్టర్ టైంకి రావాల్సిన అవసరం ఏం లేదు, ఫోన్లో సలహాలు ఇస్తే ఆయన ఇంజెక్షన్ పేరు చెప్తే నేను వెళ్ళి తీసుకొస్తా, ఓకే, అది ఎన్ని ml వేయాలి అనేది వాళ్ళు చెప్తారు. ఓహో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు చూసుకుంటారు. నేనేమైనా ఒక మెడిసిన్ రూపంలో ఏ టానిక్ ఏ రూపంలో ఉంటుంది, ఏది వేయాలి అనేది నేను చెప్పడం వరకే. బట్ 24/7 ఇక్కడ ఉండి చూసుకునేది చేసేది మాత్రం మీ అమ్మ నాన్న అంతే, మీ అమ్మ నాన్ననే చూసుకుంటారు. వాళ్ళే చేస్తారు. సో ఇది 3వ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా తీయబోతున్నారు. అవును సార్, ఇది నెక్స్ట్ 2 months లో కటింగ్ కి వెళ్ళాలి. ఓకే, కాకపోతే మొన్నటిదాకా చలి బాగా ఉండడం వల్ల సో వెయిట్ గెయిన్ తక్కువగా ఉంటుంది. షీప్స్ కి ఏంటంటే సార్ ఎండ ఎంత ఎక్కువ ఉంటే అంత వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, డిసీజులు రాకపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో దీనికి అనుకూలమైంది ఎండాకాలం, సన్ రైజ్, ఎండాకాలం మాత్రం. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ షెడ్ లో ఉంచినా కానీ మీరు బయటలో ఆల్రెడీ ఫ్రీ రేంజ్ లో తిప్పుతున్నారు కాబట్టి వాటికి ఆ ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండదు. అదే అదే, కాకపోతే ఇప్పుడు ఫీడింగ్ వానాకాలంలో సేమ్ అదే ఫీడింగ్ తింటే 4 months లో వచ్చే వెయిట్ గెయిన్ నీకు సమ్మర్ లో అదే ఫీడింగ్ కి అదే గడ్డికి 3 months లో వెయిట్ గెయిన్ వస్తుంది. డిపెండ్స్ ఆన్ నేచర్ కూడా వెయిట్ గెయిన్ వెయిట్ గ్రోత్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో దీనికి అనుకూలమైంది కొంచెం వేసవికాలం, చలికాలం అయిపోగానే. ఓకే 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 ప్రకాష్, ఇంకా ఏమన్నా గొర్రెల పెంపకానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా అంటే సార్ ఇక మెయిన్ గా ఇదే సార్, ప్రతి ఒక్క దాన్ని క్లుప్తంగా పరిశీలించుకోవాలి, అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలి. సో మనకు హెడ్ టు హెడ్ ప్రతి దాని గురించి తెలవాలి మనకి. ప్లస్ బాలేని వాటిని మనం సైడ్ కి వేసుకోవాలి, వాటిని షెడ్ లోనే ఉంచుకోవాలి, నడక తిప్పకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ మాకు చెరువు ఉంటుంది సార్, దగ్గరలో చెరువు ఉంటుంది. ఆ చెరువులోకి వెళ్ళి 1 month కి ఒకసారి క్లీనింగ్ చేస్తాం. సో 1 month కి ఒకసారి వాటిని బాగా అందులోకి దింపి మేమే దగ్గరుండి రుద్ది కడుగుతాం. రుద్ది కడిగితే వాటికి ఏదన్నా సంథింగ్ గోక పెట్టడం, ఒళ్ళు దురద ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి అనమాట, ఫ్రీగా అయిపోతాయి. సో
షెడ్కు సంబంధించి ఏంటంటే మేము బ్యాచ్ అయిపోగానే మేము అవి నల్లల మంది అని ఉంటది నిలబడకుండా అది మొత్తం స్ప్రే చేస్తాం. ఓకే. ఇక ఇక్కడ పెంట వచ్చేసి మాకు తోటకు అవసరం ఉన్నప్పుడల్లా మేమే ఎత్తుకొని పోయి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. ఓకే. నిన్న ప్లాంటేషన్ పెడుతున్నాం కాబట్టి దానికి కావాలనేసి మొన్ననే ఎత్తినాం ఇదంతా. ఓకే. పెంట ఎత్తి అందులో గుంతలలో పోసి మొక్కలు ప్లాంట్ చేస్తున్నాం. ఓకే. ఓకే. ఇక మెయిన్ గా ఇదే సార్, ఇక వీటిని క్లీన్ గా ఉంచుకోవడం, చూసుకోవడం, సరైన టైమే మేత వేయడం, సో వాటికి వాటర్ పెట్టుకోవడం, మనం రోగాలు రాకుండా ఇంజెక్షన్స్ టానిక్స్ అవైలబిలిటీ మన దగ్గర పెట్టుకొని చూసుకోవాలి. ఎనీ టైం మన దగ్గర ఉండాలి సార్ మెడిసిన్. ఒక ఫీవర్ కి సంబంధించి, కడుపు నొప్పికి సంబంధించి, దగ్గు, సర్ది అండ్ లివర్ కి సంబంధించి, సో యాంటీబయాటిక్స్, కాల్షియం, సో ఇలా ఇన్ని రకాల మెడిసిన్స్ మన దగ్గర అవైలబిలిటీ ఎప్పుడు ఉండాలి. బై ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటే మనం ఏ టైంలో ఏది ఏమైనప్పటికీ మనం వేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఓకే. ఓకే ప్రకాష్, థ్యాంక్ యూ. ఈ గొర్రెల పెంపకానికి సంబంధించి నీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ ప్రకాష్. ఓకే.